బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అల్వాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 6 ఏళ్ల చిన్నారిని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకు వెళ్లి అనంతరం హత్య చేసి ముళ్ల పొదల్లో పడేశారు. గురువారం మధ్యాహ్నం నుంచి తమ కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే చిన్నారిపై లైంగిక దాడి చేసి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దుండగులను కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు. బాలిక మృతితో అల్వాల్ విషాద ఛాయలు అలముకున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. థ్యాంక్ యూ బలరాం. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏఆర్కే హోమ్స్ సమీపంలో ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో 6 ఏళ్ల చిన్నారిని అతి దారుణంగా హత్య చేసి అక్కడ ముళ్ల పందుల్లో పడవేసినట్టు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు సమాచారం అందుకొని పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్న నేపథ్యంలో అక్కడ ముళ్ల పదుల్లో చిన్నారి 6 ఏళ్ల చిన్నారి ఇక్కడ మృతదేహం పడిందని చెప్పి పోలీసులకు సమాచారం అందిన నేపథ్యంలో అక్కడికి డాగ్ స్క్వాడ్ తీసుకొని వెళ్లి పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఆ డాగ్ స్క్వాడ్ నేరుగా అక్కడ ముళ్ల పదుల నుంచి నేరుగా ఒక బీహార్ కి చెందిన ఒక గ్యాంగ్ 6 మంది గ్యాంగ్ ఇంటికి వెళ్లి కుక్కల ఆధారంగానే వాళ్ళని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. అదుపులో తీసుకొని పూర్తిగా విచారిస్తున్నారు. అయితే చిన్నారి పైన లైంగిక దాడి చేసి ఆమె గొంతు కోసి చంపినట్టు కూడా పోలీసులు అయితే అనుమానం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఆ చిన్నారి కిష్టమ్మ చంద్ర దంపతులకు చెందిన కుమార్తెగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. వీళ్ళు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో మెదక్ జిల్లాకు సంబంధించిన వీళ్ళు దంపతులు కొన్ని సంవత్సరాల కింద జీవనోపాధి కోసం అని చెప్పి హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో ఇంటి పక్కలే ఉంటున్న ఈ బీహార్ గ్యాంగ్ ఏదైతే చిన్నారిపై చాక్లెట్ ఆశ చూపించి కూడా ఆమెను తీసుకుపోయినట్టు కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. నేరుగా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకువెళ్లి ఒక లైంగిక దాడి చేసిన నేపథ్యంలో ఆ తర్వాత గొంతు కోసి చంపినట్టు పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అనంతరం ఆ పక్కన ఉన్న ఒక రైల్వే ట్రాక్ సమీపంలో ఈ ముళ్ల పందులో పడవేసిన నేపథ్యంలో అక్కడ పోలీసులు అయితే పూర్తిగా ఈ బీహార్ కు సంబంధించిన గ్యాంగ్ ను అయితే విచారించిన పరిస్థితి నెలకొంది. అక్కడ పూర్తిగా విషాద ఛాయలైతే నెలకొందని చెప్పవచ్చు. ఈ అల్వాల్ ప్రాంతంలో ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఈ విధంగా చేయడం పట్ల అటు స్థానికులు కూడా పూర్తిగా విషాదంగా ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే వారి తల్లిదండ్రులు మట్టుకు ఖచ్చితంగా వీరికి కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా తల్లిదండ్రులు పోలీసులను కోరుకోవడం జరుగుతుంది. అయితే పోలీసులు మట్టుకు ఎలాంటి విచారణ చేపడతారు ఏంటి అని కూడా వేచిస్తున్న పరిస్థితి నెలకొంది. అటు ప్రస్తుతం అయితే అక్కడ ఆ డెడ్ బాడీ మట్టుకు అమ్మాయి డెడ్ బాడీ మట్టుకు గాంధీ హాస్పిటల్కి తరలించి పూర్తిగా పోస్ట్ మార్టం చేసే పరిస్థితి నెలకొంది. నిన్న మధ్యాహ్నం ఏదైతే ఓలీ ఆడిన తర్వాత కూడా కనిపించకపోవడంతో నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి తల్లిదండ్రులు విస్తున్న అమ్మాయి మిస్సింగ్ అయిందని చెప్పి కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రాత్రికి రాత్రే ఈ విధంగా అమ్మాయి శవమై తేలడంతో పూర్తిగా తల్లిదండ్రులు అయితే విషాదంగా మునిగిపోయారని చెప్పవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ రమేష్. మోలి రంగు ఉంటే వచ్చి నీళ్లు పోసిపోయింది. 10 నిమిషాలలో మాయం చేసేసిండు పిల్లనాడు. వాడిని మాత్రం ఇడవద్దు. ఒక్క పిల్లకి చేసిన అందరి పిల్లలే. వాడిని ఇడిచేస్తే వాడిని ఏమైనా పెట్రోల్ పోసి చంపుతారా లేకపోతే తీసుకొస్తే మీకు గల్లీలో మేమే పట్టించడమే మేము. వాడు కాదు మా మీద అనుమానం పడుతున్నావు ఏంది, నువ్వు నన్ను అడుగుతున్నావు, నన్ను అడిగితేవి మీరే ఇంతమంది డెక్కు తెచ్చి ఆడిరు, చాలా చెండాలంగా డాన్సులు ఆడితే మేము వాడి మీదనే అనుమానం వచ్చింది. వాడే ప్రూఫ్ అయిండు. వాడిని మాత్రం పిల్ల పోయినందుకు మాకు పిల్ల రాదు. వాళ్ళు పోలీసులు దయచేసి వాడిని చంపుతూనే ప్రతి ఒక్క ఆడపిల్లకు భయం అనేది ఉంటది. లేదంటే వదిలే పెట్టమని మా గల్లీ వాళ్ళం మేమే తీసుకొచ్చి పెట్రోల్ పోసి అంటే పెడతాం. వాడు ఏదైనా న్యాయం చేయాలా. వాళ్ళ తల్లి ఒక్కటే పిల్ల, బంగారం లాంటి పిల్లని వాడు పొట్టన పెట్టుకోండు వయ్యాల తెచ్చేస్తాడు వాడు పిల్లని. మా కొడుకుని దొరుకుని పోయినప్పుడు ట్యూషన్ ఆమె ఏమైందండి, మీ చెల్లి ఎటుపోయిందిరా మీరు చూడలేవా అని చెప్పి ఆమె బెదిరించింది. ఎవరైనా దొరకపోయారా చెప్పురా అంటే చెప్పి బెదిరిస్తే మా ఇంటికి వెళ్ళి తీసుకొని పోయినంట అన్నది. ఇక తీసుకొని పోగా మరి ఎక్కడ తీసుకుపోయినా వాడు కూడా కరెక్ట్ పోలే, వాడు కూడా మాకు చెప్పలేదు. ఇక తీసుకొని పోయినట్ట అని ఇక్కడ తీసుకుపోయినట్ట అని అంటే మేము ఇక్కడ ఇవ్వలేదు. ఈ మోరి పంట కూడా నేను మోరిలో పడ్డదా కాలు జరిగిందా అని చెప్పి మోరి పంట కూడా తేలండి. ఏం దొరకకపోతే మా పటేల్ బాలకృష్ణ రెడ్డి తీసుకొని ఫోటో తీసుకొని కేసు పోయి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేసింది.